కృష్ణా జిల్లా గుడివాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టామరిన్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. ఆహారం తయారీలో నాణ్యత ప్రమాణాలు అధ్వానంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు. కల్తీ ఆహార పదార్థాలతో వంట చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు టామరిన్ రెస్టారెంట్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. రెస్టారెంట్ నిర్వాహకులు కనీస పారిశుద్ధ్య నిబంధనలు కూడా పాటించడం లేదని ఫుడ్ కంట్రోలర్ ఎం శ్రీనివాసరావు మండిపడ్డారు. టామరిన్ రెస్టారెంట్ పై ప్రజల నుండి అనేక ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. बोल रहा साहब दिख रहे గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ఈ టామరిన్ రెస్టారెంట్ మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా చేసుకుని సర్ప్రైజింగ్ గా నేను అంటే ఎం శ్రీనివాసరావు ఫుడ్ కంట్రోలర్ కృష్ణా డిస్ట్రిక్ట్ మరియు మా ఇన్స్పెక్టర్ గారు గోపాలకృష్ణ గారితో కలిపి ఈ హోటల్ రైడ్ చేయడం జరిగింది. ఈ హోటల్లో హైజీనిక్ కండిషన్స్ చాలా అధ్వానంగా ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళెవరూ క్యాప్స్ కానీ హ్యాండ్ గ్లౌజెస్ కానీ మినిమం ఉన్న శానిటరీ కండిషన్స్ కానీ ఏ విధమైన కండిషన్స్ ఫాలో కావట్లేదని గుర్తించాము. దాని మీద వారికి ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చాము. దానికి స్పందించకపోతే తదుపరి వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అలాగే దీంతో పాటు ఇక్కడ కల్తీగా ఉన్న అనుమానించినటువంటి కొన్ని ఆహార పదార్థాలను కూడా శాంపిల్స్ తీసుకున్నాము. వాటిని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పంపి అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.